హలో గాయ్స్, ఫైనలీ మనం పాండిచ్చేరి రీచ్ అయిపోయినాం. యాక్చువల్లీ డైరెక్ట్గా రాలేదు కానీ ముందు అరుణాచలం వెళ్ళి మన శివయ్యను దర్శనం చేసుకుని అక్కడి నుంచి బస్ ఎక్కి డైరెక్ట్ ఇక్కడికైతే ల్యాండ్ అయిపోయినాం. అరుణాచలం ఫుల్ డీటెయిల్ వీడియో కోసం మన ఛానల్లో ఉంటుంది, చూడండి. చలో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. పాండిచ్చేరి రీచ్ అవ్వడానికి ప్లెంటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ కన్వీనియన్స్ని బట్టి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేనైతే అరుణాచలం నుంచి డైరెక్ట్ బస్ ఎక్కి పాండిచ్చేరి రీచ్ అయిపోయాను. పాండి అయితే వచ్చేసాం, కానీ తిరగడం ఎలా? దానికి బెస్ట్ ఆప్షన్ బైక్ రెంటల్. బస్ స్టాప్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లైన్లో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే చాలా స్కూటీ రెంటల్స్ ఉన్నాయి. నేనైతే బార్గెన్ చేసి వెస్పాని పర్ డేకి 400 రూపీస్ లాగా 2 డేస్కి డీల్ మాట్లాడి తీసుకున్నా. మీరేమంటారు, మంచి డీలా కాదా? స్కూటీ తీసుకొని రూమ్ కోసం తిరిగి ఫైనల్గా బస్ స్టాప్కి దగ్గరలోని రాజ్ రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నాం. క్లీన్లీనెస్ అండ్ బడ్జెట్ రెండు పర్ఫెక్ట్గా ఉంది. రూమ్ లోపల ఎలా ఉంది, ప్రైస్ ఎంత, ఈ ఫుల్ డీటెయిల్స్ అన్నీ ముందు షేర్ చేస్తాం. స్టే ట్యూన్డ్. ఇక లేట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా రాక్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మన హోటల్ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ అంతే. ఇనిషియల్ ఇంప్రెషన్ ఈజ్ ఓకే, పర్లేదు. ఇప్పుడైతే ఇట్లుంది, బట్ లైట్స్ ఆన్ అయ్యాక చూడాలి మరి నైట్ వ్యూ ఎలా ఉంటుంది. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు, అండ్ ఆల్సో ఇక్కడ స్విమ్మింగ్ కూడా అలౌ చేస్తున్నారు, బట్ నాట్ రికమెండెడ్. బీచ్ అంత నీట్గా అయితే ఏం లేదు. ఈ బీచ్ పక్కనే వాకింగ్కి సపరేట్ ట్రాక్ కూడా ఉంది. వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ హియర్. లోకల్స్ ఇక్కడైతే రోజు ఈవినింగ్ వాకింగ్కి వస్తారంట. అండ్ ఆల్సో ఇక్కడ చాలా రెస్టారెంట్స్ అండ్ స్మాల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఈ వాకింగ్ స్ట్రీట్లోనే ఓషన్స్ అనే షాప్లో ఫుడ్ ట్రై చేశాను. ఇట్ వాస్ గుడ్. టేస్ట్ అండ్ క్వాలిటీ రెండూ బాగున్నాయి. అలా ఫుడ్ తినేసి బయటికి వచ్చి చూస్తే అంతలోపే ఈవినింగ్ అయిపోయింది. లైట్స్ అన్నీ ఆన్ చేశారు. నైట్ వ్యూ చాలా బాగుంది. ఈ లైటింగ్ వల్ల బీచ్కి అందం వచ్చింది. ఇదే స్ట్రీట్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ అండ్ లైట్ హౌస్ రెండు ఒకదానికొకటి ఆపోజిట్లోనే ఉన్నాయి. లైట్ హౌస్ కలర్ఫుల్గా చాలా బాగుంది, డోంట్ మిస్ ఇట్. ఇక్కడ లీ కెఫే అనే టాప్ రేటెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే కూడా ఉంది. నేను వేరే కెఫేకి ప్లాన్ చేశాను, అందుకే దీన్ని స్కిప్ చేశాను. మీరు ట్రై చేయొచ్చు. పక్కన స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది, బట్ మోస్ట్లీ ట్రావెలింగ్ అప్పుడు ఇలాంటి రోడ్ సైడ్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ స్ట్రీట్ ఫుడ్ ఆపోజిట్లోనే స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది. లేడీస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, అండ్ రేట్స్ కూడా ఎక్కువే చెప్తున్నారు. సో మీకు టైం తక్కువ ఉంటే స్కిప్ చేసేయండి. తర్వాత పాండీలో ఫేమస్ అయిన సీ ఫుడ్ స్ట్రీట్కి వచ్చేసా. ఇదే లైన్లో పబ్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక స్పెసిఫిక్ రీల్ చూసి స్పెషల్గా ప్రాన్స్ తిందామని ఇక్కడికి వచ్చా. ఈ బ్రో వాళ్ళ షాప్ దగ్గరికి రాగానే వాళ్ళ షాప్ స్పెషల్ క్రీమీ ప్రాన్స్ ట్రై చేయమని సజెస్ట్ చేశాడు. ప్రాన్స్తో పాటు కాంప్లిమెంటరీ ఫిష్ ఇచ్చారు. బ్రో చెప్పినట్టే వాళ్ళ స్పెషల్ క్రీమీ ప్రాన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడికి ఇన్ కేస్ వస్తే మిస్ అవ్వకండి. పాండీలో సేక్రెడ్ హార్ట్ బెసిలికా చర్చ్ చాలా ఫేమస్. రాక్ బీచ్కి వెళ్ళి చాలా దూరం నడిచి అయితే అలసిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఈ రోజుతో డే 1 ఈజ్ డన్ ఇన్ పాండిచ్చేరి. రేపు ఆ బీచెస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసే ఉన్నాయి. ఈడెన్ బీచ్ అండ్ ప్యారడైజ్ బీచ్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడితో డే ఎండ్ అయిపోయింది. సీ యూ ఇన్ డే 2. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు మన పాండిచ్చేరి వ్లాగ్లో డే 2. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఈరోజు కొన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ ఉన్నాయి, లైక్ బీచెస్ అండ్ బోటింగ్ ఉంది.
చలో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దెమ్. ఆన్ ద వేలో మనకి న్యూ లైట్ హౌస్ కనిపిస్తుంది. ఈ లైట్ హౌస్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక చిన్న బీచ్ కనిపిస్తుంది. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉండరు, కావాలంటే గుడ్ పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు. ఆ బీచ్ కవర్ చేసుకొని మ్యాంగ్రూవ్ బోట్ రైడ్ కోసం వచ్చేసాం. దారి మధ్యలో చాలా మంది బోట్ రైడ్ కోసం అప్రోచ్ అవుతుంటారు. వద్దు అని చెప్పి మీరే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయండి, లేకపోతే ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ చాలా బోట్ హౌసెస్ ఉంటాయి. నేనైతే ఈగల్ బోట్ హౌస్ వాళ్ళ దగ్గరకు వచ్చాను. మీకు లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇక్కడ చాలా ప్యాకేజెస్ ఉంటాయి. మీకు సూటబుల్ అయిన ప్యాకేజ్ తీసుకోండి. డిమాండ్ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. నాకైతే వీళ్ళు 300 రూపీస్ చార్జ్ చేశారు. నేను వీక్ డేస్లో వెళ్ళడం వల్ల కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ ప్యాకేజ్లో మనకి బోట్ రైడ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఫిషింగ్ హార్బర్, PS2 మూవీ షూటింగ్ స్పాట్ అండ్ లాస్ట్గా రివర్ అండ్ సీ మీటింగ్ పాయింట్ చూపిస్తారు. ఇదే PS2 మూవీ షూటింగ్ స్పాట్. ఇది ఒక మినీ ఐలాండ్ లాగా ఉంటుంది. ఇక్కడ మనల్ని ఒక 15 to 20 మినిట్స్ వదిలేసి అదే బోట్లో రిటర్న్ తీసుకొని వెళ్తారు. ఈ ఐలాండ్లో మనకి చిన్న చిన్న స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నా వెనకాల మీరు చూస్తున్నది పొన్నియిన్ సెల్వన్ మూవీ షూటింగ్ స్పాట్. మూవీలో ఒక చిన్న పార్ట్ని ఇక్కడే షూటింగ్ చేశారు. ఇక మనకిచ్చిన 10-15 మినిట్స్ టైం అయిపోయింది కాబట్టి బోట్ దగ్గరికి అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇదే మన ఈ బోట్ రైడ్లో లాస్ట్ స్పాట్, రివర్ అండ్ సీ మీటింగ్ పాయింట్. దీనిని ఎస్ట్యూరీ అని అంటారు. మేము వెళ్ళినప్పుడు నాకేం మీటింగ్ పాయింట్లో పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. ఇప్పుడే బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్ వాస్ గుడ్. వన్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇచ్చారు ఈ బ్రో వాళ్ళు అయితే. యూ క్యాన్ కమ్ విజిట్ దిస్ ఈగల్ బోట్ హౌస్. మనం మార్నింగ్ విజిట్ చేసిన బీచ్కి ఆపోజిట్లోనే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడే నేను నా లంచ్ కంప్లీట్ చేసుకున్నా. నేను వెళ్ళిన టైంకి షాప్స్ అన్నీ ఓపెన్ చేయలేదు. మేబీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారా అనుకుంటా. ఇక్కడ దాకా మన పాండిచ్చేరి పార్ట్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ 2లో ఈడెన్ బీచ్, కొరమాండల్ కెఫే అండ్ సన్ రైజ్ వ్యూస్ కవర్ చేశాను. స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2. టేక్ కేర్ అంటిల్ దెన్. సైనింగ్ ఆఫ్.